Every success story is also a story of great failures. ప్రతి విజయవంతమైన కథ చాలా అపజయాల కథ కూడా. ఫెయిల్యూర్ ఈజ్ ద హైవే టు సక్సెస్. అపజయము విజయానికి రాజబాట. టామ్ వాట్సన్ సీనియర్ ఇలా చెప్పాడు, ఇఫ్ యు వాంట్ టు సక్సీడ్ డబుల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఒకవేళ నువ్వు విజయం సాధించాలంటే నీ అపజయాల్ని రెట్టింపు చేసుకో. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ ఆల్ ద స్టోరీస్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఆల్సో స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. మనం చరిత్రను గమనిస్తే మనం ఏం గమనిస్తామంటే ప్రతి విజయవంతమైన కథ వెనకాతల చాలా అపజయాలు ఉంటాయి. అంటే విజయవంతమైన కథ చాలా అపజయాల సమూహము అని అర్థం చేసుకోవచ్చు. బట్ పీపుల్ డోంట్ సీ ద ఫెయిల్యూర్స్, దే ఓన్లీ సీ వన్ సైడ్ ఆఫ్ ది పిక్చర్. కానీ ప్రజలు అపజయాలని చూడరు, వారు కాయిన్కి ఒక సైడ్ మాత్రమే చూస్తారు. అండ్ ది సే దట్ పర్సన్ గాట్ లక్కీ. వాళ్ళు ఏమంటారంటే ఇతను అదృష్టవంతుడురా, అందుకే విజయం సాధించాడు అంటారు. హీ మస్ట్ హ్యావ్ బీన్ అట్ ది రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం. అతను ఖచ్చితంగా పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి విజయం సాధించగలిగాడు అని అంటారు. లెట్ మీ షేర్ సమ్ వన్స్ లైఫ్ హిస్టరీ విత్ యూ. నన్ను ఒక గొప్ప మహానుభావుడి యొక్క జీవిత చరిత్రని మీ ముందు పెట్టబోతున్నాను. This was a man who failed in business at the age of 21. ఈ మనిషి 21 సంవత్సరాలకి వ్యాపారంలోనే ఫెయిల్ అయిపోయాడు, లాస్ అయిపోయాడు. వాజ్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ రేస్ అట్ 22. ఎలక్షన్స్లో 22 ఇయర్స్కి లెజిస్లేటివ్ రేస్కి నించుని ఓడిపోయాడు. ఫెయిల్డ్ అగైన్ ఇన్ బిజినెస్ అట్ ద ఏజ్ ఆఫ్ 24 ఇయర్స్కి మళ్ళీ బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు. ఓవర్కేమ్ ద డెత్ ఆఫ్ హిస్ స్వీట్ హార్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 26 ఇయర్స్కి అతని యొక్క గర్ల్ ఫ్రెండ్ని కోల్పోయాడు. హ్యాడ్ ఎ నర్వస్ బ్రేక్ డౌన్ అట్ ద ఏజ్ ఆఫ్ 27. నరాల బలహీనత వచ్చింది 27 సంవత్సరాలకి. లాస్ట్ ఎ కాంగ్రిగేషనల్ రేస్ అట్ ద ఏజ్ ఆఫ్ 34. కాంగ్రిగేషనల్ రేస్ ఎలక్షన్స్లో మళ్ళీ ఓడిపోయాడు 34 ఏజ్లో. లాస్ట్ ఎ సెనేటోరియల్ రేస్ అట్ ద ఏజ్ ఆఫ్ 45. సెనేటోరియల్ రేస్లో కూడా 45 సంవత్సరాలకి ఓడిపోయాడు. ఫెయిల్డ్ ఇన్ అన్ ఎఫర్ట్ టు బికమ్ వైస్ ప్రెసిడెంట్ అట్ ద ఏజ్ ఆఫ్ 47. 47 సంవత్సరాలకి వైస్ ప్రెసిడెంట్ గా నించుని ఓడిపోయాడు. లాస్ట్ ఏ సెనేటోరియల్ రేస్ అట్ ద ఏజ్ ఆఫ్ 49. 45 సంవత్సరాలకి మళ్ళీ సెనేటోరియల్ రేస్ ఓడిపోయాడు. అండ్ వాజ్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అట్ ద ఏజ్ ఆఫ్ 52. అతను అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు 52 సంవత్సరాలకి. అన్నీ అపజయాలే, కానీ విజయం సాధించింది మాత్రం చాలా గొప్ప విజయం. ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయిపోయాడు 52 ఇయర్స్కి. దిస్ మ్యాన్ వాజ్ అబ్రహాం లింకన్. ఈ వ్యక్తి పేరు అబ్రహాం లింకన్. వుడ్ యూ కాల్ హిమ్ ఏ ఫెయిల్యూర్? అతన్ని ఓడిపోయినోడు అంటారా? హీ కుడ్ హ్యావ్ క్విట్. అతను ఎప్పుడో ముందుగానే ఓటమిని అంగీకరించి పారిపోవచ్చు. బట్ టు లింకన్ డిఫీట్ వాజ్ ఎ డిటోర్, నాట్ ఏ డెడ్ ఎండ్. ఇతనికి మాత్రం అపజయం అనేది ఇంకొక మార్గం, అడ్డంకి వచ్చింది. ఆల్టర్నేటివ్ వేలో వెళ్ళడం, డిటోర్ ఆల్టర్నేటివ్ వేలో వెళ్ళడమే, అదే అంతం కాదనుకున్నాడు. అపజయం వచ్చినా ఇంకో దారిలో అలాగా అపజయాలు పొందుతూ విజయం వైపు నడిచాడు. 52 సంవత్సరాలకి ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అయిపోయాడు. ఇన్ 1913 లీ డి ఫారెస్ట్, ద ఇన్వెంటర్ ఆఫ్ ది ట్రయోడ్ ట్యూబ్, was charged by the district attorney for using fraudulent means to mislead the public to buying stocks of his company
by claiming that he could transmit the human voice across the Atlantic. ఇంకొక వ్యక్తి గురించి తెలుసుకుందాం. 1913లో లీ డి ఫారెస్ట్ అనే ఒక పెద్ద సైంటిస్ట్ ఉన్నాడు. ఇతను ట్రయోడ్ ట్యూబ్స్ని ఇన్వెంట్ చేశాడు, కనిపెట్టాడు. 3 ట్రయోడ్స్ ఉండే ట్యూబ్ని కనిపెట్టాడు. ఇతను డిస్ట్రిక్ట్ అటార్నీ అంటే డిస్ట్రిక్ట్ జడ్జ్, అతని ద్వారా పనిష్మెంట్ పొందాడు. ఎందుకంటే ఫ్రాడ్లెంట్ మీన్స్ మోసం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాడు, పబ్లిక్ని మోసం చేస్తున్నాడు. ఏమని మోసం చేస్తున్నాడు? అప్పుడు క్లెయిమ్ చేశాడు. అతను ఏం చెప్పాడంటే, ఐ కెన్ ట్రాన్స్మిట్ హ్యూమన్ వాయిస్ అక్రాస్ అట్లాంటిక్. నేను అట్లాంటిక్ గుండా అంటే అట్లాంటిక్ ఓషన్ ఆ షిప్లోనో లేకపోతే అవతల ల్యాండ్కి నేను హ్యూమన్ వాయిస్ పంపించగలను అని చెప్పాడు. అందువల్ల ఇతని ఇన్వెన్షన్ చూసి చాలామంది ఇతని ప్రొడక్ట్స్ కొన్నారు. అందు గురించి అది తప్పు అని ఒక డిస్ట్రిక్ట్ అటార్నీ ఇతన్ని హీ వాజ్ చార్జ్డ్, పనిష్మెంట్ ఇవ్వబడ్డాడు. హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలియేటెడ్, అందరి ముందు నిందారోపణ చేయబడ్డాడు. కెన్ యూ ఇమాజిన్ వేర్ హీ వుడ్ బి వితౌట్ హిజ్ ఇన్వెన్షన్? కానీ మీరు ఊహించగలరా, అతని ఇన్వెన్షన్ లేకపోతే ట్రయోడ్ ట్యూబ్ లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలాగుందో? చాలామంది బాధపడతారు కదా వెలుగు లేకుండా. ఏ న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ on December 10th, 1903 questioned the wisdom of the Wright brothers who were trying to invent a machine heavier than air that would fly. ఒకరోజు డిసెంబర్ 10, 1903లో న్యూయార్క్ టైమ్స్లో ఆ ఎడిటోరియల్లో పడిన ఒక న్యూస్ ఏంటంటే, రైట్ బ్రదర్స్ మేము గాలి కన్నా బరువైన వస్తువుని గాలిలో ఎగరేటట్టు చేయగలం అని చెప్తే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అందరూ ప్రశ్నిస్తూ ఒక ఆర్టికల్ పడింది. అతన్ని నిందిస్తూ, రైట్ బ్రదర్స్ని నిందిస్తూ ఆర్టికల్ పడింది. 1 week later at Kitty Hawk, the Wright brothers took their famous flight. కానీ ఒక వారం తర్వాత, వాళ్ళని నిందించిన ఎడిటోరియల్లో పడిన వారం తర్వాత వాళ్ళు గాల్లో ఎగిరి చూపించారు. Colonel Sanders at age of 65 with a beat up car and $100 check from Social Security realized he had to do something. కొల్నల్ శాండర్స్ అన్న ఆయన 65 సంవత్సరాలకి ముసలోడైపోయాడు. 65 సంవత్సరాలకి ఒక పాడైపోయిన డొక్కు కారు, $100 చెక్ సెక్యూరిటీ కింద, సోషల్ సెక్యూరిటీ కింద ఆ డాలర్ చెక్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. అతని కళల్ని నెరవేర్చుకోవడానికి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. హీ రిమెంబర్డ్ హిజ్ మదర్స్ రెసిపీ అండ్ వెంట్ అవుట్ సెల్లింగ్. వాళ్ళ తల్లి చేసిన ఒక వంటకం అతనికి బాగా గుర్తుంది, ఎలా తయారు చేయాలో. అది తయారు చేసి అమ్మడానికి బయలుదేరాడు. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్? ఎన్ని గడపలు అతను నాక్ చేసాడో, అంత కొట్టాడో తెలుసా? ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ హీ హ్యాడ్ నాక్డ్ ఆన్ మోర్ దాన్ 1,000 డోర్స్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్. ఒక అంచనా ప్రకారం అతను 1000 కన్నా ఎక్కువ తలుపులు తట్టాడు మొదటి ఆర్డర్ అతను పొందడానికి. హౌ మెనీ ఆఫ్ అస్ క్విట్ ఆఫ్టర్ 3 tries, 10 tries, 100 tries? And then we say we tried as hard as we could. మనమైతే 3 ప్రయత్నాలు, 10 ప్రయత్నాలు, మహా అయితే 100 ప్రయత్నాలు తర్వాత నేను ఎంత కష్టపడగలనో అంత కష్టపడిపోయాను, అయినా అవ్వలేదు అని మనం అంటాం. యాజ్ ఎ యంగ్ కార్టూనిస్ట్, వాల్ట్ డిజ్నీ ఫేస్డ్ మెనీ రిజెక్షన్స్ ఫ్రమ్ న్యూస్ పేపర్ ఎడిటర్స్. వాల్ట్ డిజ్నీ అనే కార్టూన్ బొమ్మలాస్ట్గా ఆయన మొదట్లో న్యూస్ పేపర్ ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తే ఎడిటర్స్
రిజెక్ట్ చేశారట. హూ సెడ్ ఈ హ్యాడ్ నో టాలెంట్. ఆ ఎడిటర్స్ ఏం చెప్పారంటే, నీ కార్టూన్లు వేసేంత టాలెంట్ లేదయ్యా అనేవారట. వన్ డే ఏ మినిస్టర్ అట్ ఏ చర్చ్ హైర్డ్ హిమ్ టు డ్రా సమ్ కార్టూన్స్. ఒకరోజు చర్చ్ పాస్టర్ అంటాడు, అంటే చర్చ్ నడిపే వ్యక్తి ఇతన్ని హైర్ చేసుకున్నాడు కార్టూన్ బొమ్మలు గీయడానికి. డిజ్నీ వాజ్ వర్కింగ్ అవుట్ ఆఫ్ ఎ స్మాల్ మౌస్ ఇన్ఫెస్టెడ్ షెడ్ నియర్ ది చర్చ్. ఒకరోజు పాడుపడిపోయిన ఒక షెడ్లో ఒక ఎలక గీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆఫ్టర్ సీయింగ్ ఏ స్మాల్ మౌస్ హీ వాజ్ ఇన్స్పైర్డ్. ఒక చిన్న చిట్టెలకని చూశాడు, దాని ద్వారా ఇన్స్పిరేషన్ పొందాడు. దట్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ మిక్కీ మౌస్. ఆ ఇన్స్పిరేషనే పిల్లలకి అందరికీ తెలిసిన మిక్కీ మౌస్. సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. విజయవంతమైన వ్యక్తులు ఏవో గొప్ప విషయాలు ఏమీ చేశారు, చాలా సాధారణమైన చిన్న విషయాల్ని గొప్పగా చేస్తారు. ఇప్పుడు ఎలకలు, చిట్టెలకలు అందరూ చూస్తున్నారు. మన డిజ్నీ కూడా చూశాడు. చూసి ఏం చేశాడు, ఒక ఎలకని డిజైన్ చేశాడు. అది అంటే గ్రేట్ పీపుల్ అయితే చిన్న విషయాన్ని కూడా గొప్పగా ఆలోచించగలరు అని అర్థం. వన్ డే ఏ పార్షియల్లీ డఫ్ 4-year-old kid came home with a note in his pocket from his teacher. ఒకరోజు కొద్దిగా చెవుడు ఉన్న 4 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చాడు. ఆ అబ్బాయి జోబులో ఒక చీటీ ఉంది. ఆ చీటీ టీచర్ గారు రాశారు, యువర్ టామీ ఈజ్ టూ స్టూపిడ్ టు లెర్న్. మీ టామీ, మీ అబ్బాయి చదువుకునే అంత తెలివైన వాడు కాదు. గెట్ హిమ్ అవుట్ ఆఫ్ ది స్కూల్. అతన్ని స్కూల్లోంచి తీసుకెళ్ళిపోండి. హిజ్ మదర్ రెడ్ ద నోట్ అండ్ ఆన్సర్డ్. ఆ తల్లి ఈ నోట్ని చదివి ఇలా జవాబు చెప్పింది, మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్. మా అబ్బాయి తెలివి తక్కువడేం కాదు. ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. మా అబ్బాయికి నేనే టీచ్ చేస్తాను. అండ్ ద టామీ గ్రూ అప్ టు బి ద గ్రేట్ థామస్ ఎడిసన్. ఆ పార్షియల్లీ డఫ్ వ్యక్తి ఎవరో కాదు, అది పెద్దోడు అయిన తర్వాత అతను మనందరికీ తెలుసు, థామస్ ఎడిసన్. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months of formal schooling and he was partially deaf. ఇతనికి 3 నెలలే స్కూల్లో వెళ్ళి చదివాడు. ఇతను చెవిడివాడు కూడా. హెన్రీ ఫోర్డ్ forgot to put the reverse gear in the first car he made. హెన్రీ ఫోర్డ్ కార్లు తయారు చేయడం మొదలుపెట్టిన ఆయన కార్లో రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడు. అంటే అన్ని తెలివైన పనులు చేసినాడు. చిన్నపిల్లలు కూడా చెప్తారు, ఇంత బరువైన వస్తువు మరి రివర్స్ గేర్ ఉండాలి కదా అని కామన్ సెన్స్ చెప్తారు. కానీ అంత తెలివైనడు కూడా రివర్స్ గేర్ పెట్టడం మర్చిపోయాడట. డూ యూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? మరి ఈ చిన్న అపజయాలు పొందిన, పెద్ద అపజయాలు పొందిన ఈ వ్యక్తుల్ని మీరు విజయవంతమైన వ్యక్తులు అంటారా, అపజయ పొందిన వ్యక్తులు అంటారా? దే సక్సీడెడ్ ఇన్స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. వాళ్ళు చాలా సమస్యలు ఉన్నా కూడా సమర్థంగా ఎదుర్కోగలిగారు. నాట్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ దెమ్. సమస్యలు లేకుండా విజయం పొందలేదు, సమస్యలు ఉండగానే విజయం పొందారు. బట్ టు ద outside world it appears as though they just got lucky. కానీ బయట ప్రపంచానికి ఎలా ఉంటుందంటే వీళ్ళు అదృష్టవంతులు రా అన్నట్టు ఉంటుంది. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ప్రతి విజయవంతమైన కథ కూడా చాలా అపజయాల కథ అని గుర్తుపెట్టుకోవాలి. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ దట్ ఎవ్రీ టైమ్ దే ఫెయిల్డ్
దే బౌన్స్డ్ బ్యాక్. వాళ్ళు ప్రతిసారి అపజయం పొందినప్పుడు మళ్ళీ తిరిగి లేచారు. బాల్ భూమి కొడితే పైకి ఎలా లేస్తుందో అలాగ అపజయం పొందినా కూడా మళ్ళీ తిరిగి లేచారు. దిస్ ఈజ్ కాల్డ్ ఫెయిలింగ్ ఫార్వర్డ్ రాదర్ దాన్ బ్యాక్వర్డ్. వాళ్ళు అపజయం ముందుకి విజయానికి మెట్లా ఉపయోగపడింది, అంతేగాని జారిపోలేదు, కింద పడిపోలేదు. యూ లెర్న్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అపజయాల నుంచి నేర్చుకోండి, పాఠాలు నేర్చుకోండి, ముందుకు వెళ్ళండి. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అండ్ కీప్ మూవింగ్. మీ అపజయాల నుంచి పాఠం నేర్చుకుని ముందుకు వెళ్ళండి. ఇన్ 1914, థామస్ ఎడిసన్ at the age 67 lost his factory, which was worth a few $1 million on fire. 1914లో థామస్ ఎడిసన్ 67 సంవత్సరాల వయసు. అప్పుడు అతని ఫ్యాక్టరీ కాలిపోయింది. చాలా $1 million వర్త్ ఉన్న ఫ్యాక్టరీ కాలిపోయింది. ఇట్ హ్యాడ్ వెరీ లిటిల్ ఇన్సూరెన్స్. దానికి ఇన్సూరెన్స్ కూడా చాలా తక్కువ కట్టాడు. అందువల్ల ఎక్కువ రిటర్న్స్ రావు. నో లాంగ్ ఏ యంగ్ మ్యాన్. ఇంకా అతను యవనస్తుడు కాదు, బలం ఉన్నాడు కాదు, ముసలుడు అయిపోయాడు. ఎడిసన్ వాచ్డ్ దిస్ లైఫ్ టైమ్ ఎఫర్ట్ గో అప్ ఇన్ స్మోక్ అండ్ సెడ్. మొత్తం జీవితం అంతా కష్టపడిందంతా బూడిదలో పూసిన పన్నీర్లాగా అయిపోయింది, మొత్తం కాలిపోయింది. దేర్ ఈజ్ గ్రేట్ ఫెయిల్యూర్ ఇన్ డిజాస్టర్. కానీ అతను ఏమన్నాడంటే, ఏదన్నా అపజయంలోనే చాలా వాల్యూ ఉంటుందన్న, గ్రేట్ వాల్యూ ఇన్ డిజాస్టర్. చాలా ఏదన్నా నాశనం అయిపోతే నాశనంలో కూడా చాలా విలువ ఉంటుందట. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బర్న్ట్ అప్. నా తప్పులన్నీ కూడా కాలిపోయాయి. థ్యాంక్ గాడ్ వీ కెన్ స్టార్ట్ ఎ న్యూ. ఇప్పుడు తప్పులు లేకుండా స్టార్ట్ చేస్తున్నా, నా తప్పులన్నీ కాలిపోయి ఫ్యాక్టరీతో అని అన్నాడట. ఇన్స్పైట్ ఆఫ్ ది డిజాస్టర్ 3 weeks later he invented the phonograph. What an attitude. ఇంత కష్టంలో కూడా వారం 7 రోజులు తిరగకుండానే ఫోనోగ్రాఫ్ని కనిపెట్టాడు అతను. అది వైఖరి అంటే, అంత కాన్ఫిడెన్స్ ఉండాలి. బిలో ఆర్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్. ఇంకా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times వైల్ హీ వాజ్ వర్కింగ్ ఆన్ లైట్ బల్బ్. బల్బ్ కనిపెట్టడానికి థామస్ ఎడిసన్ 10,000 times ఫెయిల్ అయిపోయాడు. అంటే బల్బ్ ఇన్వెంట్ చేయలేపాడు, తర్వాత ఇన్వెంట్ చేయగలిగాడు. హెన్రీ ఫోర్డ్ వాజ్ బ్రోక్ అట్ ద ఏజ్ ఆఫ్ 40. హెన్రీ ఫోర్డ్ అతను యొక్క అచీవ్మెంట్ 40 yearsకి స్టార్ట్ చేశాడు. అంటే అప్పుడు అతని యొక్క గ్రేట్నెస్ స్టార్ట్ అయింది. లీ ఐకోకా వాజ్ ఫైర్డ్ బై హెన్రీ ఫోర్డ్ టూ ఎట్ ద ఏజ్ ఆఫ్ 54. లీ ఐకోకా అని కార్లు ఇన్వెంట్ చేసిన పెద్ద ఇంజనీర్. ఆయన 54 yearsలో అతను ఫోర్డ్ కంపెనీలో పనిచేసే ఇంజనీర్ తీశారు. ఫైర్డ్ మీన్స్ రిమూవ్డ్. యంగ్ బెథోవెన్ was told that he had no talent for music, but he gave some of the best music to the world. యంగ్ బెథోవెన్ అంటే జర్మన్ మ్యూజిషియన్, పెద్ద మ్యూజిషియన్. అతను చాలామంది ఏమన్నారంటే మ్యూజిక్కి టాలెంట్ లేదు అని అన్నారు. కానీ ప్రపంచంలోనే మంచి సింఫనీస్, మంచి మ్యూజిక్ ఇచ్చాడు బెథోవెన్. సెట్ బ్యాక్స్ ఆర్ ఇన్ఎవిటబుల్ ఇన్ లైఫ్. అపజయాలని జీవితంలో ఒక భాగం. ఇన్ఎవిటబుల్, మీరు ఎవ్వరూ కాదనలేరు. మీరు అపజయాలు లేకుండా ఎవరి జీవితం ఉండదు. ఎ సెట్ బ్యాక్ కెన్ యాక్ట్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ అండ్ ఆల్సో టీచర్స్ హ్యూమిలిటీ. ఎప్పుడైనా అపజయం మనకి డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది, అంటే మనల్ని పురుగొల్పుతుంది. ఇది మనల్ని తగ్గేటట్టు, అణుగుమణిగే ఉండేటట్లు మనల్ని తయారు చేస్తుంది. అంటే ప్రౌడ్ ఫీల్ అవ్వకుండా
జీవితంలో విజయాలే కాదు అపజయాలు కూడా ఉంటాయిరా, దాన్ని కూడా నువ్వు సమానంగా చూడాలని మనకు పాఠాలు నేర్పిస్తుంది. ఇన్ గ్రీఫ్ యూ విల్ ఫైండ్ కరేజ్ అండ్ ఫెయిత్ టు ఓవర్కమ్ ద సెట్ బ్యాక్స్. నీ గ్రీఫ్ వేదన, ఈ వేదనలోనే నీకు ధైర్యం వస్తుంది, కరేజ్ వస్తుంది, ధైర్యం వస్తుంది, నీకు నమ్మకం కూడా వస్తుంది, వీటిని మీరు అధిగమించగలను అనే నమ్మకం కూడా వస్తుంది. వి నీడ్ టు లెర్న్ టు బికమ్ విక్టర్స్ నాట్ విక్టిమ్స్. మనం విజేతలు అవ్వాలి. ఏదైతే సమస్యకి మనం విక్టిమ్ అయిపోకూడదు, దానికి బందీ అయిపోకూడదు. ఫియర్ అండ్ డౌట్ షార్ట్ కట్ ద మైండ్. భయము, సందేహము షార్ట్ సర్క్యూట్ ద మైండ్. ఇది షార్ట్ సర్క్యూట్, ప్లస్ మైనస్కి వెళ్తే ఫైర్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది అంటారు కదా. మనం షార్ట్ సర్క్యూట్ అయిపోవడం అంటే ఏంటి? భయపడిపోవడం, డౌట్ పడితే షార్ట్ సర్క్యూట్ అయిపోయినట్టే, మన మైండ్ పనిచేయకుండా చేస్తుంది. ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్. నీ ప్రతి అపజయం తర్వాత నిన్ను నువ్వు ఇలా అడుక్కో, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? ఈ అపజయంలోంచి నువ్వు ఏమి నేర్చుకున్నావో అని అడుగు. ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఎ స్టంబ్లింగ్ స్టోన్ ఇంటూ ఎ స్టెప్పింగ్ స్టోన్. అప్పుడే నువ్వు అపజయాన్ని విజయానికి మెట్టుగా మలుచుకోగలవు. ది మోటివేషన్ టు సక్సీడ్ కమ్స్ ఫ్రమ్ ది బర్నింగ్ డిజైర్ టు అచీవ్ ఎ పర్పస్. నీకు ప్రేరణ, ఏదైనా సాధించాలని ప్రేరణ ఎప్పుడు కలుగుతుందంటే ఒక అవసరం ఉన్నప్పుడు, ఒక పర్పస్ ఉండాలి. ఏదన్నా సాధించాలంటే ఒక పర్పస్ ఉండాలి, అవసరం ఉన్నప్పుడే ఇన్వెన్షన్ జరుగుతుంది. నెపోలియన్ హిల్ ఇలా రాశాడు, వాట్ ఎవర్ ద మైండ్ ఆఫ్ మ్యాన్ కెన్ కన్సీవ్ అండ్ బిలీవ్ ద మైండ్ కెన్ అచీవ్. నీ బుర్ర నేను చేయగలను అని చెప్పింది అనుకోండి, మీరు నమ్మండి, అది మీరు చేయగలరు అని. ఏ యంగ్ మ్యాన్ ఆస్క్డ్ సాక్రటీస్ ద సీక్రెట్ టు సక్సెస్. ఒకరోజు ఒక యవ్వనస్తుడు సాక్రటీస్ దగ్గరకు వచ్చి అడిగాడు, విజయానికి రహస్యం ఏంటని. సాక్రటీస్ టోల్డ్ ద యంగ్ మ్యాన్ టు మీట్ హిమ్ నియర్ ద రివర్ ద నెక్స్ట్ మార్నింగ్. అయితే సాక్రటీస్ ఏమన్నాడంటే, నువ్వు రేపు మార్నింగ్ రివర్ దగ్గరికి రా అని చెప్పాడు. దే మెట్. ఆ కుర్రోడు వచ్చాడు, కలిశారు. సాక్రటీస్ ఆస్క్డ్ ద యంగ్ మ్యాన్ టు వాక్ విత్ హిమ్ టువర్డ్స్ ద రివర్. సాక్రటీస్ నాతో పాటు నదిలోకి రా అని తీసుకెళ్ళాడు. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him into the water. అది మెడ లెవెల్కి వాటర్ వచ్చింది, అంత లోతుకి వెళ్ళారు, రివర్ లోతుకి. అప్పుడు డక్డ్ హిమ్, బుర్ర పట్టుకుని లోనికి ముంచేశాడు వాటర్లోకి సాక్రటీస్. The boy struggled to get out, but Socrates was strong and kept him there until boy started turning blue. అతను తప్పించుకోవడానికి, ఆ కుర్రాడు తప్పించుకోవడానికి ట్రై చేశాడు, కానీ సాక్రటీస్ అతను వదలలేదు. ఎప్పటి వరకు? రంగు మారిపోయాడు, బ్లూ కలర్లో మారిపోతాడు, అంటే చచ్చిపోవడానికి రెడీ అయిపోయాడు. ఇంకా సాక్రటీస్ పుల్డ్ హిస్ హెడ్ అవుట్ ఆఫ్ ది వాటర్. అప్పుడు ఇంకా చచ్చిపోతాడు, అబౌట్ టు డై అన్న టైంలో నీటిలోంచి బయట తీశాడు. అండ్ ద ఫస్ట్ థింగ్ ద యంగ్ మ్యాన్ డిడ్ వాజ్ టు గ్యాస్ప్ అండ్ టేక్ ఎ డీప్ బ్రెత్ ఆఫ్ ఎయిర్. అలా నీటిలోంచి బయటకు వచ్చిందా అని గాలి పీల్చాడు. సాక్రటీస్ ఇలాగ అడిగాడు, వాట్ డిడ్ యూ వాంట్ ద మోస్ట్ వెన్ యూ ఆర్ దేర్? నువ్వు నీటిలో ఉన్నప్పుడు నీకు ఏం కావాలనిపించింది? ద బాయ్ రిప్లైడ్ ఎయిర్. ఆ బాయ్ చెప్పాడు, నాకు గాలి కావాలనిపించింది. సాక్రటీస్ సెడ్, దట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్. అదే విజయానికి రహస్యం అన్నాడు. వెన్ యూ వాంట్ సక్సెస్ యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్, దెన్ యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు నువ్వు నీటిలో ఉన్నప్పుడు ఎలా గాలి కావాలని కోరుకున్నావా, అంత కోరిక ఏది సాధించాలని కోరుకుంటే అది నువ్వు సాధించుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ సీక్రెట్. అంతకు మించి విజయానికి ఇంకొక మార్గం లేదు. ఏ బర్నింగ్ డిజైర్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఆల్ అకంప్లిష్మెంట్. ఏదన్నా సాధించాలైనా గాఢమైన కోరికే ఏదైనా సాధించడానికి మొదటి పాయింట్.
అదే మొదలు అని గుర్తుపెట్టుకో. జస్ట్ లైక్ ఎ స్మాల్ ఫైర్ కెనాట్ గివ్ మచ్ హీట్, ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్. ఎలాగంటే చిన్న అగ్గి ఎక్కువ వేడిని పుట్టించలేదు, అలాగే చిన్న కోరిక గొప్ప రిజల్ట్స్ని విజయాన్ని ఇవ్వలేదు. ఇఫ్ యు థింక్ అనే శివకేర రాశాడు ఈ ఈ ఈ లెసన్ రాసిన ఆయన. ఇఫ్ యు థింక్ యు ఆర్ బీటెన్ యు ఆర్. ఒకవేళ నువ్వు ఓడిపోతావు అనుకుంటే నువ్వు ఓడిపోయినట్టే. ఇఫ్ యు థింక్ యు ఆర్ డేర్ నాట్, యు డోంట్. నాకు అంత కరేజ్ లేదు, అంత నాకు ధైర్యం లేదంటే నీకు లేనట్టే. ఇఫ్ యు లైక్ టు విన్ బట్ థింక్ యూ కాంట్. నీకు విజయం అంటే ఇష్టమే కానీ నేను విజయం సాధించలేను అనుకుంటే నువ్వు సాధించలేవు. ఇట్ ఆల్మోస్ట్ ఎ సించ్ యూ వోంట్. నువ్వు ఖచ్చితంగా ఓడిపోయినట్టు, సాధించలేవు. ఇఫ్ యూ థింక్ యూ విల్ లూజ్, యూ విల్ లాస్ట్. ఒకవేళ నువ్వు ఓడిపోతావంటే నువ్వు ఓడిపోయినట్టే. ఫర్ అవుట్ ఇన్ ద వరల్డ్ వి ఫైండ్ సక్సెస్ బిగిన్స్ విత్ ఫెలోస్ విల్. ప్రపంచానికి మనం ప్రపంచంలో ఎలా చూస్తామంటే విజయం అనేది మనతోనే స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఆల్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మైండ్. అంతా మన విజయం మన బుర్రలోనే ఉంటుంది. ఇఫ్ యూ థింక్ యూ ఆర్ అవుట్స్ క్లాస్డ్ యు ఆర్. ఒకవేళ నువ్వు నేనే అందరికన్నా తెలివైన అనుకుంటే నువ్వు తెలివైనడువే. యూ హ్యావ్ గాట్ టు థింక్ హైస్ టు రైజ్. నువ్వు చాలా ఎక్కువగా ఎత్తుకి ఆలోచించాలి. యూ హ్యావ్ గాట్ టు బీ షూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బిఫోర్. నీ మీద నీకు నమ్మకం ఉండాలి ముందుగా. యూ క్యాన్ ఎవర్ విన్ ఎ ప్రైజ్. ఎప్పుడూ నువ్వు విజయం సాధించగలవు. లైఫ్స్ బ్యాటిల్స్ డోంట్ ఆల్వేస్ గో. జీవితంలో ప్రతిది కూడా నీ వైపు అనుకూలించదు. టు ద స్ట్రాంగర్ అండ్ ఫాస్టర్ మ్యాన్. ఎవరికి అనుకూలిస్తుంది అంటే ఎవడైతే ఎక్కువ కష్టపడతాడో, ఎవడైతే బలవంతుడో ఆడికి అనుకూలిస్తుంది. బట్ సూనర్ ఆర్ లేటర్ ద మ్యాన్ హూ విన్స్ ఇస్ ద మ్యాన్ హూ థింక్స్ హీ క్యాన్. కానీ లాస్ట్లోనే అసలు నిజంగా ఎవడు విజయం సాధించాడంటే ఎవడు ఎక్కువ ఆలోచించగలడో ఆడే విజయం సాధిస్తాడు. సో థింక్ పాజిటివ్ అండ్ బీ ఏ విన్నర్. థ్యాంక్ యూ.